మేడం, మీరు ఎలా ఇంత ఇంత మంచి స్టేజ్‌కొచ్చారు? ఈ మధ్యలో మీరు ఎటువంటి క్రిటికల్స్ ఫేస్ చేశారు మేడం? కమ్యా నేను ఈ స్టేజ్కి ఇప్పుడు మీకు చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్ హార్డ్ వర్క్. ఏది ఈజీగా రాదు. ఇట్ ఈస్ ఆల్ హార్డ్ వర్క్. చాలా కష్టపడాలి ఈ స్టేజ్కి రావాలంటే. నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచించలేదు. ఒక ఉమెన్గా నా కోసం నేను ఆలోచించుకున్నాను. నేను కష్టపడాలి, నేను పైకి రావాలి, నేను ఒక పేరు తెచ్చుకోవాలి. ఒక కంపెనీ నడుపుతున్నాను, నడిపేటప్పుడు అది నా బాధ్యత, దాన్ని సరిగ్గా నడపటానికి. ద లీడర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా కూడా ఒక నాయకుడు అనేది చాలా ఇంపార్టెంట్. సో రేపు నువ్వు కూడా ఎక్కడున్నా కూడా నువ్వు డిసిప్లిన్గా ఉండాలి, నువ్వు కష్టపడాలి. అయితే ఇది ఈజీగా రాదు జీవితంలో. ఎవరో తెచ్చి నీకు ఇస్తారు నీ చేతిలో అనుకోవటం, దట్స్ నాట్ ఓకే. గవర్నమెంట్ విల్ హెల్ప్, 10 మంది వచ్చి నీకు సహాయం చేయొచ్చు, కానీ చివరికి అది నీ చేతిలో ఉంటుంది. నువ్వు కష్టపడి నువ్వు పైకి రావాలి. ఓకే, దట్స్ ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు లెర్న్.